అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, పశ్చిమ సింహద్వారం గల ఇంటికి సింహద్వారం ఎక్కడ పెట్టాలి చూద్దామండి. ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఇది మన ప్లేస్ అనుకోండి, అంటే మనం గృహం నిర్మించుకునే ప్లేస్. ఈ ప్లేస్కి దిక్కులు, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. దిక్కులు చూసుకుంటే ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. అయితే మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా ప్రతి వీడియోలో, మనం గృహానికి ఆయం కట్టినప్పుడు, ఏకాశీతి పథం తీసుకున్నప్పుడు, ఏకాశీతి పథాన్ని 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు ఇలా 9 భాగాలు వస్తాయి అన్నమాట. అంటే 1 2 3 4 5 6 7 8 9, ఈ 9 భాగాలలో మనం సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 1వ ప్లేస్ తీసుకుంటే పితృగణం, 2వ ప్లేసు దైవారిక, 3వ ప్లేసు సుగ్రీవ, 4వ ప్లేసు పుష్పదంత, 5వ ప్లేసు వరుణ, 6వ ప్లేసు అసుర, 7వ ప్లేసు శోష, 8వ ప్లేసు పాపయక్ష్మ, 9వ ప్లేసు రోగ. అయితే ఈ పడమర సింహద్వారం అనుకుంటున్నాం కదా, ఇది పడమర రోడ్డు. అయితే అంటే ఏ రోడ్డు అంటే మనకి రాజవీధి ఎటువైపు ఉందో మనం అటువైపే సింహద్వారం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక నియమం, ఇది తర్వాత చెప్తాను. మళ్ళీ ముందు ఇది చూడండి. పితృగణం ప్లేస్లో పెట్టుకుంటే విపత్తు, మృత్యువు, సంతానపీడ. అంటే ఈ ఈ ప్లేస్లో అది పూర్తి నైరుతి ప్లేస్లో కూడా మన వాళ్ళు ఎవరు సింహద్వారం పెట్టరు. అదొకటి మంచి విషయం. ఒకవేళ ఉన్నా కూడా మృత్యువు, సంతానపీడ, విపత్తు అన్నమాట. రెండోది దైవారిక, అంటే శత్రు భయం, నాశనం. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎప్పుడు శత్రు భయము, వాళ్ళకి అంతా వినాశనాలే జరుగుతూ ఉంటాయి అన్నమాట. మూడవది సుగ్రీవ ప్లేస్. సుగ్రీవ ప్లేస్లో పెట్టుకుంటే సమస్త లాభాలు, పుత్రలాభం, ధనలాభం అన్నమాట. ఇది పశ్చిమ దిక్కు వాళ్ళకి మనకు శాస్త్ర ప్రకారం చెప్పింది ఏంటంటే సుగ్రీవ ప్లేసు, ఇది నెంబర్ 1 ప్లేస్ అన్నమాట. అలాగే నెక్స్ట్ 4 పుష్పదంత. పుష్పదంతల ప్లేస్లో కూడా మన సింహద్వారం పెట్టుకుంటే సద్గుణాలు, గుణ సంపద వృద్ధి. అంటే ఈ ప్లేస్ కూడా మనకి సింహద్వారానికి ఖచ్చితమైన ప్లేస్ అన్నమాట. చూసుకోండి, పుత్రలాభం, ధనలాభం, సమస్త లాభాలు. ఆ 4వ ప్లేస్ తీసుకున్నా కూడా సద్గుణాలు, గుణ సంపద వృద్ధి. అంటే మనిషికి మంచి గుణాలు, సంపద అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట ఆ ఇంట్లో. అలా అనమాట. 5వది వరుణ ప్లేస్. వరుణ ప్లేస్లో ధనలాభం ఇచ్చారు కానీ శత్రువులో చోర భయం, అంటే ఎక్కువ దొంగతనాలకు జరిగే అవకాశం అన్నమాట ఆ ఇంట్లో వాళ్ళకి. అవకాశం అయితే ఉంది. అందుకని 3, 4 ప్లేసులు అయితే నెంబర్ 1 ప్లేసులు అన్నమాట. అట్లాగే 6వ ప్లేస్ తీసుకున్నా కూడా రాజభయం, శ్రమ. అంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంటుంది. ఎక్కువగా కష్టపడాల్సి వచ్చి రాజభయం అంటే ఈ రోజులలో రాజుల కాలాలు పోయినాయి కాబట్టి, అంటే ఉన్నతాధికారుల నుంచి ఏదో ఒక భయం, అంటే వీళ్ళు ఏదో ఒక తప్పు చేసినా ఏదో ఒక పోలీసులు వెంటాడాల్సి వస్తుందో, ఏదైనా స్టేషన్కి వెళ్ళే పనులు కానీ అట్లా అధికారుల నుంచి భయం అన్నమాట వీళ్ళకి. 7వ ప్లేస్ తీసుకుంటే శోష. శోషలో శోకం, క్షీణత్వం. అంటే క్షీణత్వం అంటే వీళ్ళ సంపద కూడా తరిగిపోగా సంపద పెరగడం అనేది ఉండదు. ధనలాభం, సంపద ఇవన్నీ ఉండవు. క్షీణత్వం, తరుగుకుంటా వస్తారంటారనమాట. అంటే ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోయి శోకం. శోకం అంటే ఏడుపు, శోకం మిగులుద్ది అనమాట. 8వది పాపయక్ష్మ. పాపయక్ష్మ అంటే వాతరోగం, వ్యాధి, పీడ. అంటే ఒక విధంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు అన్నమాట. అలాగే 9వది రోగా ప్లేస్ తీసుకోండి. రోగా ప్లేస్ తీసుకుంటే పాండు రోగం, బంధనం. ఇది కూడా అనారోగ్య సమస్యలకి ఒక మూల కారణమే. బంధనం అంటే ఏం లేదు, అంటే వాళ్ళు ఎవరికో వాళ్ళకి బందీగా ఉంటారనమాట. బందీ అంటే స్పెషల్గా జైల్లో పెట్టేసి బంధించడం కాదు, ఎవరికో ఒకరికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రస్తుతానికి యజమాని భర్త అనుకోండి, భార్యకి బందీగా ఉండడం. అంటే భార్య ఎంత చెప్తే అంత, ఇంకా జమ దాటడం అనమాట. అంటే లక్ష్మణ గీతని దాటరన్నట్టు గీసిన గీత జమ దాటడం అనమాట. అట్లా అనమాట 9వ ప్లేస్లో పెట్టుకుంటే. అయితే మనకి ఇంకో రూల్ కూడా ఏంటంటే,
ఎటువైపు రాజవీధి ఉంటుందో అటువైపే మనం సింహద్వారం పెట్టుకోవాలన్నమాట. అయితే ఈరోజు జనరల్గా ఒకసారి ఇది మొత్తం మీరు గమనించుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది తుడిపేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే ఇది మన స్థలం అనుకోండి. స్థలానికి దిక్కులు ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణ, ఉత్తరం. అయితే మన టాపిక్ ఏంటి? పశ్చిమ దిక్కులో ఏ స్థానంలో సింహద్వారం ఎక్కడ పెట్టాలనేదే కదా. ఇప్పుడు మనం చెప్పా 3-4 ప్లేసులు పుష్పదంత, సుగ్రీవ ప్లేసులు ఉత్తమం, అక్కడ పుత్రలాభం, ధనలాభం, అన్ని లాభం పెట్టుకోవచ్చు అని చెప్పాం. అయితే జనరల్గా మీరు గమనిస్తే ఇది మళ్ళీ అనుకోండి, గ్రామం అనుకోండి, ఇది చుట్టూ ప్రహరీ అనుకోండి, ఇది ప్రహరీ గోడ. చుట్టూ ప్రహరీ గోడ అంటే జనరల్గా కొంతమంది పశ్చిమ దక్షిణ హద్దులు ఖాయం చేసి ఈ 2 దిక్కులే ప్రహరీ నుంచి ఇల్లు కడతారు. సరే, అది మనం కిందటి వీడియోలో కూడా చెప్పుకున్నాము, దక్షిణ పశ్చిమ సరిహద్దు గృహాలు అని చెప్పేసి. ఆ వీడియోలో చూడండి. మనకి ఎప్పుడైనా సరే ఇంటికి 4 దిక్కులు ప్రహరీ ఉంటే చాలా ఉత్తమం అన్నమాట, చాలా మంచిది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రహరీ ఎందుకు గీసి చూపిస్తున్నాను అంటే, ఒకవేళ ప్రహరీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఆల్రెడీ నేను చూసా ఇల్లులు, ఇది పశ్చిమం అనుకోండి, వీళ్ళకి మెయిన్ రోడ్డు కూడా ఇటే. అయితే ఈ ఎవరు చెప్తారో ఏమో తెలియదు వీళ్ళకి, పశ్చిమ సింహద్వారం ఉంటే అదేదో పెద్ద నేరం దోషం అయిపోయినట్టు వీళ్ళు ఇక్కడ గేటు పెట్టుకుంటారు. ఈ గేట్లోంచి ఎంటర్ అయిపోయి ఇట్లా పోయి ఇట్లా తిరిగి ఇటు ఉత్తరం కానీ లేకపోతే ఇటు తూర్పు కానీ ఇట్లా తిరిగి ఇంట్లోకి ప్రవేశిస్తుంటారన్నమాట. ఇదనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇట్లా మనకి డైరెక్ట్గా ఈ రోడ్డు అయితే ఇటు సింహద్వారం ఉండి డైరెక్ట్గా ఇట్లా ఇంట్లోకి వెళ్ళడం ఇది ఉత్తమం. ఇది ఉత్సంగ ప్రవేశం అంటారు, పూర్ణభాగ ప్రవేశం అయినా కూడా ఇది ఉత్తమం. ఇట్లా ఎప్పటికీ ఇట్లా తిరిగి వెళ్ళొద్దు. ఎందుకంటే కొంతమంది చూసాం, ఇక్కడ పడమర వైపు సింహద్వారం ఉండొద్దండి, అందుకే మేము ఉత్తరంలో సింహద్వారం పెట్టుకున్నాము, ఇది సబ్ డోర్ పెట్టుకున్నాము అని చెప్పేసి ఈ ద్వారం. ఇప్పుడు సింహద్వారం ఎటు రోడ్డు ఉంటే అటువైపు సింహద్వారం ఉండాలి. రోడ్డు ఇటువైపు ఉంటే సింహద్వారం ఇటు పెట్టుకోవాలి, కానీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెట్టి మేము సింహద్వారం ఎక్కడ పెట్టుకున్నాం మా ఇంటికి, ఇదేమో సబ్ డోర్ కింద పెట్టుకొని ఎంట్రీ కింద వాడుకుంటున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏ దిక్కైనా సరే, పశ్చిమమైనా సరే, దక్షిణమైనా సరే, ఈ 2 దిక్కులు ఎందుకు కరెక్ట్గా అనుకుంటున్నారు? మనకి 4 దిక్కులు సమానమే. 4 దిక్కులలో కూడా మనకి కట్టుకునే విధానం తెలియాలి. ఇక్కడ పుష్పదంత, సుగ్రీవ పుష్పదంత ప్లేస్లో సింహద్వారం పెట్టుకోండి, నెంబర్ 1 కదా. పుత్రలాభం, సద్గుణాలు, సంపద వృద్ధి అన్నీ ఉన్నాయి. మనకి శాస్త్ర ప్రకారం చెప్పారు 4 దిక్కులకి కూడా సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి అనేసి. అంతేగాని పశ్చిమం అంటే పశ్చిమ దిక్కు ఏదో దోషం అన్నట్టు భావించి ఇక్కడ గేటు పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ ఉత్తరంలో ఇక్కడ సింహద్వారం పెట్టి ఇట్లా వెళ్తూ ఉంటారు ఇంట్లోకి. కొంతమంది అయితే అసలు ఇటు ద్వారం కూడా పెట్టరు. ద్వారం పెట్టకుండా ఇటు తిరిగిపోయి ఇట్లా పోయి ఇట్లా నుంచి ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. మనకు మెయిన్ రోడ్ ఏది? ఇది కదా. మెయిన్ రోడ్ అయినప్పుడు ఇట్లా స్థలంలోకి వెళ్ళి ఇది ప్రహరీ అంటే ఇది గేట్ అనుకోండి, ఇది చుట్టూ ప్రహరీ కూడా. ఈ గేట్లోంచి ఇలా ఎంటర్ అయిపోయి ఇంట్లోకి ఇటు పోయి ఇటు తిరిగి ఇక్కడ ఇంట్లో ఎంటర్ అవుతారు. ఇట్లా కొన్ని ఇళ్ళు ఉన్నాయండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఫిజికల్గా కూడా చూసా ఇళ్ళని. అందుకని చెప్పేసి ఇక్కడే పెట్టుకోండి సింహద్వారం. ఇక్కడ సుగ్రీవ, పుష్పదంత ప్లేస్లో పెట్టుకోండి, బాగుంటుంది కదా. పుష్పదంత ప్లేస్లో పెట్టుకున్నప్పుడు మనకి గేటు కూడా ఉత్సంగ ప్రవేశం పెట్టుకోవచ్చు, లేదా పూర్ణభావ ప్రవేశం అంటే కొంచెం ఇటు జరిపి పెట్టుకుంటే ఇట్లా వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్ళి అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ క్రమంలో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా, అలా గేట్లోంచి ఎంటర్ అయిన తర్వాత ప్రదక్షిణ క్రమంలో మనం సింహద్వారంలోకి ప్రవేశిస్తే దాన్ని పూర్ణభాగ ప్రవేశం అంటారు. ఇది సింహద్వారం అనుకోండి, దీని ఎదురుగా గేట్ ఉంది, ఇట్లా మెయిన్ గేట్ డైరెక్ట్ సింహద్వారంలోకి వెళ్తే ఇది ఉత్సంగ ప్రవేశం. ఇది కూడా మనం ముందు టాపిక్లలో ఇది కూడా చెప్పుకుందామండి. అందుకని చెప్పేసి
ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపే సింహద్వారం పెట్టుకోవాలి. ఇలా ఎంట్రీ అయిపోయి ఇట్లా లోపలికి పోయి ఇటు తిరిగి ఇటు నుంచి ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదండి. కొన్ని ఇల్లు కూడా చూశాను. కాబట్టి ఇట్లాంటి మిస్టేక్లు ఎవరు చేయొద్దు. ఏ పక్క రోడ్డు అయితే ఇది దక్షిణం రోడ్డు అనుకోండి, ఇది దక్షిణం రోడ్డు. దక్షిణం రోడ్డు అయితే ఈ దక్షిణం వైపు మన సింహద్వారం పెట్టుకోవచ్చు కదా. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ దక్షిణం సింహద్వారం వాళ్ళు కూడా ఉన్నారు. దక్షిణం ఇటు రోడ్డు ఉంటే వీళ్ళు ఇక్కడ ద్వారం అనేది పెట్టకుండా ఇక్కడ గేటు పెట్టేసుకొని ఇట్లా లోపలికి పోయి, అసలు ఇంకా గేట్లు అయితే కొంతమంది చివరిగా పెట్టేస్తారు. ఇట్లా ఇట్లా పెట్టి ఇటు పోయి ఇటు నుంచి ఇటు తూర్పు వాకిలి అని చెప్పేసి ఇటు నుంచి పోయి ఇంట్లోకి ఎంట్రీ అవుతూ ఉంటారు. అలా తప్పండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఏ లాగాలు చెప్పుకున్నాం, ఏ ప్లేస్లో సింహద్వారం పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయని. ఈ రోజులలో ఎక్కడ పెడుతున్నారు సింహద్వారం? ఇది పశ్చిమ రోడ్డు అనుకోండి, పశ్చిమ రోడ్డు, ఇది పశ్చిమం, ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే డోర్లు తీసుకెళ్ళి ఇక్కడ ఈ మూలగా పెడతారు సింహద్వారాలు తీసుకెళ్ళి. అంటే ఇది ఎన్నో ప్లేస్ వస్తుంది? ఎగ్జాక్ట్గా తీసుకుంటే అయితే 8వ ప్లేస్ అని వస్తుంది, లేదా 9వ ప్లేస్ అని వస్తుంది. అక్కడ వెళ్తే మనం ఫలితాలు ఎలాంటి ఫలితాలు అని చెప్పుకున్నాం, డైరెక్ట్ పోయి ఈ మెయిన్ పిల్లర్ అంపటే పెట్టి ఇక్కడే పెట్టేస్తే అది 9వ ప్లేస్ కింద వస్తుంది. లేదు అక్కడ 1 అడుగు 2 అడుగులు వదిలేరు, లేకపోతే 8వ ప్లేస్లో పడింది. అక్కడ ఏం చెప్పుకున్నాం, అక్కడ సింహద్వారం పెడితే అనారోగ్య సమస్యలు ఇవి అని చెప్పుకున్నాం. 9లో పెడితే బంధనం, సింహద్వారం అనారోగ్య సమస్యలు. 8, 9 ఇంచుమించు ఆల్మోస్ట్ అదే. ఎక్కువ అనారోగ్య సమస్యలే వస్తుంటాయి వాళ్ళకి. జనరల్గా ఈ రోజులలో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే దారబంధరాలు, ఇవే సింహద్వారాలు కనపడుతుంటాయి. పశ్చిమ దిక్కనైతే ఏమైంది, ఇక్కడ సుగ్రీవ ప్లేస్లో పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ పుష్పదంత ప్లేస్లో పెట్టుకోండి, లేకపోతే పుష్పదంత సుగ్రీవ 2 కలిపి వరుణ ప్లేస్లో ఇట్లా 4, 5 కలిపి 10 పెట్టుకోవచ్చు కదా. తీసుకెళ్ళి ఈ మూలనే సింహద్వారం పెడతారు. ఇది కరెక్ట్ కాదండి, ఇది మంచి పద్ధతి కూడా కాదు. దీంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఇవే సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి శాస్త్ర ప్రకారం 4 దిక్కులకు కూడా తూర్పు అయితే ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, దక్షిణం ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, పడమర ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, ఉత్తరం అయితే ఏ ప్లేస్లో పెట్టుకోవాలి అని మనకి ఋషులు తెలియజేశారండి. మనకు శాస్త్రంలో తెలియజేశారు. మన శాస్త్రాన్ని ఫాలో అయిపోయి కట్టుకుంటే, శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణం చేసుకుంటే మనకి అంతా మంచి మేలే జరుగుతుందండి. కాబట్టి ఇంత చివరికి తీసుకెళ్ళి అసలు ఎవరు ద్వారాలు పెట్టుకోవద్దండి. చాలామంది ఇంటే ఇలాగనే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చిన్న స్థలం అంటే ఇట్లా వెడల్పు తక్కువను పొడుగు ఎక్కువ ఉంది ఇట్లా అనుకోండి. ఇది తూర్పు అనుకోండి, ఇదే పశ్చిమ అనుకోండి, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. దక్షిణం అయితే వెడల్పు తక్కువ ఉందండి, మేము 3లో 4లో పెడితే ఎట్లా అని చెప్పేసి ఈ వెడల్పు తక్కువ ఉన్న కూడా తీసుకెళ్ళి ఈ మూలకే పెడతారు ద్వారం. అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళకి కనీసం డబుల్ బెడ్రూమ్ అట్లా అని కూడా ఏముండదు. వస్తే వీళ్ళకి మహా ఇట్లా బారు గదులు వస్తుంటాయి. చిన్న స్థలం అన్నమాట ఇది. అయితే ఈ చిన్న స్థలంలో కూడా మీరు ఇట్లా ఈ పుష్పదంతని వరుణ ప్లేస్ని ఇట్లా పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు జనరల్గా అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా, హాల్ పెద్దగా ఉంటే బాగుండు, మా ఇంటికి చుట్టాలకు 20 మంది వచ్చి కూర్చునేవాళ్ళు, ఒక 10 మంది వస్తే ఇంకా బాగా కూర్చునేవాళ్ళు, విశాలంగా ఉండేదని ఈ టైప్ ఆఫ్ ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ద్వారం పెట్టుకోండి. ఇక్కడ సింహద్వారం పెట్టుకున్నారు, ఇటో కిటికీ పెట్టుకున్నారు, ఇటో కిటికీ, సూపరు. ఇది శాస్త్ర ప్రకారం సింహద్వారం ప్లస్ దానికి అటొక కిటికీ ఇటొక కిటికీ. ఓకే, దీన్ని హాల్ కింద వాడుకోవచ్చు కదా. ఎప్పుడో వచ్చి 20 మంది చుట్టాలు వచ్చినా కూడా కూర్చోవచ్చు. ఈ హాల్ కమ్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు, ఇటు కిచెన్ లాగా ఇటు వాడుకోవచ్చు. ఇట్లా ఎందుకు, ఇట్లా ఒక్కసారి ఆలోచించండి. సింహద్వారం శాస్త్ర ప్రకారం పెట్టుకున్నట్టు ఉంటుంది. మీకు ఏదన్నా ఇది రోడ్డు కదా, ఒక 10 మంది చుట్టాలు వచ్చినా ఈ రూమ్లోనే ఇక్కడే లివింగ్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు. ఇది హాల్ కమ్ బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. ఈ కింద వైపు వచ్చేటప్పటికి ఇటు కిచెను, ఇట్లా ఇటు దేవుడు కదా, ఇట్లా వాడుకోవచ్చు. సింపుల్ కదా, వాడుకుంటే సరిపోతుంది. మా చిన్న గదులండి అని చెప్పేసి కిటికీలు కూడా సరిగా ఉండవు, తీసుకెళ్ళి ఈ మూలలో పెడతారు సింహద్వారం తీసుకెళ్ళి. ఇక్కడ సింహద్వారం పెట్టేదానికి ఇక్కడ సింహద్వారం పెట్టేదానికి ఎంత తేడా ఉంది. మనం ఇప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి దయచేసి ఇట్లాంటి తప్పులు ఎవరు చేయకండి. అది ఎంత చిన్న స్థలం అయినా సరే
పెద్ద స్థలం వల్ల అనుకోండి ఇబ్బంది ఏం లేదు, పుష్పదంతా ప్లేస్లో పెట్టుకోవచ్చు, హ్యాపీగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని వేసేసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. మనకి ఏ దిక్కైనా సరే గృహం కట్టుకోవడం తెలియాలి, అంతేగాని తీసుకెళ్ళి ఈ మూల ద్వారం పెట్టి మా ఇంటికి 20 మంది చుట్టాలు వస్తారు, 30 మంది చుట్టాలు వస్తారు, ఇటువైపు సరే కిటికీలు కూడా బెటర్, దక్షిణం వైపు కానీ పశ్చిమ వైపు కానీ, వాళ్ళకి ఇంకా ఫ్రెష్ ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుందండి ఆ ఇంట్లో? సరైన వెలుతురు ఉండదు, గాలి ఉండదు, పట్టపగలు కూడా లైట్లు వేసుకొని నివసించాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని రూమ్లలో, కొన్ని ఇండ్లల్లో కూడా ఇప్పటికీ వాళ్ళ ఇల్లు వాళ్ళు చెక్ చేసుకుంటే కరెంటు ఉంటేనే ఆ బెడ్రూమ్ లోపల రూమ్లలో ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే గాలి ఉండదు, వెలుతురు ఉండదు, అట్లా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఎవరు కట్టుకోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.